హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషనే. సో ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే ఇండియన్ నేషనల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, ఓకేనా. సో మనం ఇక్కడ పోస్టులు చూసుకుంటే 5 పోస్టులకి వీళ్ళు వేకెన్సీస్ రిలీజ్ చేశారన్నమాట. 5 పోస్టులు ఏంటంటే ఇంజనీరింగ్ ఏ ఒకటి, ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ ఏ, ఫోటానిక్స్లో, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి అంటే సివిల్లో అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్, ఓకేనా. సో వేకెన్సీస్ 3, 2 ఇలా వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వేషన్ ప్రకారంగా. అండ్ ఇందులో కొన్ని రోల్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని రోల్స్కి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నవి మనం డిస్కస్ చేయొద్దు. ఎక్స్పీరియన్స్ లేని రోల్స్ మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్లో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. లేదనుకుంటే ఎంఎస్సి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉండాలన్నమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి ఇంజనీరింగ్ ఏకి. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి స్టార్టింగ్ 18 అనమాట. అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట ఏజ్ విషయం వచ్చేసరికి, ఓకేనా. అండ్ అలాగే ఫోటానిక్స్లో చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫోటానిక్స్ ఆర్ ఎంఎస్సి విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఫోటానిక్స్. ఇది కూడా సేమ్ అంటే, కాకపోతే ఇది ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో ఉండాలి. ఎలక్ట్రానిక్స్ రోల్కి అయితే, ఇది ఫోటానిక్స్ రోల్కి అయితే మనకు ఫోటానిక్స్లో ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట, ఓకేనా. ఇది కూడా 35 ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్, అండ్ మినిమం ఏజ్ వచ్చరికి 18 ఇయర్స్ అనమాట. అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ లేని రోలే. ఇది కూడా మీరు జీరో ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మీకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలన్నమాట. అంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అండ్ దీనికి లాస్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ అనమాట. సో ఈ రెండు రోల్కి వచ్చేసరికి 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఈ రోల్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్సీ వచ్చేసరికి సివిల్ కేటగిరీలో మినిమం వచ్చేసరికి 18 అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 28 అనమాట, ఓకేనా. అండ్ ఇంకా మిగతా రెండు రోల్స్కి అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్కి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనమాట. సో అందుకే మనం అది డిస్కస్ చేయట్లేదు. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 మే అనమాట. అంటే 5వ నెల 14వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే పోస్ట్ ఇన్ లెవెల్ 10 అండ్ అబవ్ వాళ్ళకి ఆబ్జెక్టివ్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్ట్ కామన్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట, ఓకేనా. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఈ నెల ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ అయింది. అండ్ అలాగే మనం ఇక్కడ ఫీజు చూసుకుంటే నాన్ రీఫండబుల్ ఫీ, అంటే మీరు ఒకసారి పే చేసినంత వీళ్ళు మీకు వెనక ఇవ్వడం జరగదు అనమాట. సో ఫీ వచ్చేసరికి 250 రూపాయలు ఫర్ ఎవరికి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి పేయబుల్ త్రూ ద ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఈ కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్ అమౌంట్ పే చేయాలన్నమాట, ఓకేనా. ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు మల్టిపుల్ ఫీజ్ పే చేయాలన్నమాట. ఒక్కొక్క పోస్ట్కి అదే ఈ ఫీజు అనేది సెపరేట్గా పే చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ పోస్ట్కి అప్లై చేస్తే దానికి 250, అండ్ సెకండ్ పోస్ట్కి అప్లై చేస్తే మళ్ళీ దానికి 250 సెపరేట్గా పే చేయాలన్నమాట, ఓకేనా. సో మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్ని 250 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ అలాగే నో ఫీ షల్ బి ఛార్జ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఆర్ దివ్యాంగ్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళకి ఫీజు అంటూ ఏముండదు అనమాట. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ 250 రూపీస్ ఫీజు అనమాట. అంటే 250 రూపాయలు ఫీజు, అప్లికేషన్ ఫీజు, ఓకేనా. సో మీ అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇనిషియల్గా అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి. లేకపోతే మీరు ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా కింద. సో ఇక్కడ లాగిన్ కింద రిజిస్టర్. సో ఈ రిజిస్టర్ క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్కి వెళ్తారనమాట, రిజిస్టర్ అయ్యే పేజ్కి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేయొచ్చు, ఓకేనా. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చరికి మీకు ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. అండ్ అండ్ అలాగే మీకు ఇనిషియల్గా పోస్టింగ్ అనేది బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెంగళూరు నుంచి మీరు తర్వాత ఎక్కడికైనా మీరు పోస్టింగ్ చేయించుకోవచ్చు అనమాట, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా. సో స్టార్టింగ్ మాత్రం మీకు బెంగళూరులోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో మీకు కాల్ లెటర్స్ అనేది మీకు ఈమెయిల్స్కి పంపిస్తానని చెప్పి అంటున్నారు అనమాట. సో మీరు అందరూ ఇలా ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చెక్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఫ్రీక్వెంట్లీ. సో మీరు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఒకవేళ కాల్ లెటర్స్ అని పంపిస్తే మీరు చూసుకోవచ్చు అనమాట వెంటనే. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇదనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.